ఇది ఎన్టీఆర్ స్పీచ్ అంటే తమిళ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి, చొక్కాలు చించుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తారంటూ చెప్తున్నారు. ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం మరి భారీగా అయితే వెళ్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో అదరగొట్టినటువంటి మన ఎన్టీఆర్ తాజాగా అయితే ఇప్పుడు దేవర గురించి ఎంతో అద్భుతంగా స్పీచ్ ఇచ్చి తమిళ్లో అదరగొట్టేశారు. ఎన్టీఆర్ ఎంత క్లియర్ గా అయితే ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాలా. సో ఎన్టీఆర్ అయితే తమిళ్లో తను ఇచ్చినటువంటి స్పీచ్ కి అందరూ ఫిదా అయిపోయారు. అట్లీతో సినిమా చేస్తాను, వెట్రిమార నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అంటూ చెప్తున్నారు. సో వాళ్ళిద్దరిలో ఎవరితో సినిమా చేస్తారో స్ట్రైట్ గా చూద్దాం. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అయితే దేవర టెన్షన్ తో ఉన్నట్టుగా క్లియర్ గా అర్థమవుతోంది. సో ప్రస్తుతం ఆయన తన ఫియర్ అంతా కూడా పక్కన పెట్టి ఇద్దరు పెద్ద దర్శకులతో సినిమాలు చేయడానికి తను సిద్ధంగా ఉన్నందుకు మరి పొలిటికల్ గా కూడా తనకి రాజకీయ భవిష్యత్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇవేవి కూడా తెలియదు. కానీ ఏది ఏమైనా తారక్ మాత్రం తమిళంలో అద్దరగొట్టేశాడు. సో జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన తమిళ స్పీచ్ చూస్తే నిజంగా తమిళన్ మాట్లాడినట్టే. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం వాళ్ళ భలే మార్పు చెందిపోతాడు మన తారక్. ఇటీవల బాలీవుడ్, అంతకుముందు కన్నడ, ఇప్పుడు తమిళ్, మళ్ళీ మన తెలుగులో చెప్పాలా దేవర. కాబట్టి దేవర అయితే సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం దేవర సినిమాని చూసినటువంటి తమిళ ఆడియన్స్ కూడా భారీగానే ఎంజాయ్ చేస్తారంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. దీన్ని బట్టి 27th మొత్తం ఇండియా అంతా కూడా ఒక రేంజ్ ఆఫ్ దేవర మానియో ఉండబోతుందనేది అర్థం.